అర్బన్ 35వ వార్డులోని 524 సర్వే నెంబర్లోని వర్క్స్పూర్ భూమిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డిపై టీడీపీ చేస్తున్న అసత్య ఆరోపణలు దుర్మార్గమని ముస్లిం వెల్ఫేర్ ముజఫర్ నగర్ అసోసియేషన్ కమిటీ జనరల్ సెక్రటరీ హుస్సేన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మంగళవారం స్థానిక మసీదు ప్రాంగణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడారు. వచ్చినప్పుడు ఇది వక్బోర్డు స్థలము అని అంతకుముందు మొత్తం దాన్ని 2009 నుండి మొత్తం రికార్డులు కమిటీలు మొత్తము ఏర్పాటు చేసిన తర్వాత దాని ద్వారా మాకు తెలిసింది ఏమంటే 1961-64లో కోర్టు ద్వారా ఇది వక్ఫ్ ల్యాండ్. దాని తర్వాత 1985లో ఎవరు దీన్ని వెంచర్ వేసుకొని అమ్మినారో అది అందరికీ తెలిసిన బహిరంగ విషయం, పేరు చెప్పాల్సిన అవసరం లేదు. దీని గురించి ఎన్నో డెబిట్లు జరిగినాయి, ఎన్నో మీడియా సమావేశాలు జరిగినాయి. ఇది కల్లూరు వాళ్ళదే, వక్బోర్డు స్థలం కానప్పుడు కల్లూరు వాళ్ళదే. దీన్ని అమ్ముకుంది కూడా కల్లూరు వాళ్ళే వక్ఫ్ ల్యాండ్ అని తెలిసిన తర్వాత ఎవరైతే ఇంకా ఈ టీడీపీ పార్టీ కొత్త పార్టీ ఏం కాదు కదా, పాత పార్టీ. ఆ సమయంలో ముస్లింల మీద వీళ్ళకి ప్రేమ లేదా? ఆ సమయంలో వీళ్ళు ఎందుకు ఈరోజు ఆరోపణలు చేస్తున్నారో ఆ రోజు పొజిషన్ ఇప్పించలేకపోయారు. దాని తర్వాత 2014 తర్వాత కూడా మేము మా యొక్క సోదరులు కొంతమంది ఉంటే వాళ్ళని కూడా ముందర పెట్టి టీడీపీ వాళ్ళను కూడా మేము అడగడం జరిగింది వాళ్ళ యొక్క గవర్నమెంట్ సమయంలో. ఆ సమయంలో ఇక్కడ వచ్చి 2016లో టీజీ వెంకటేష్ గారు, ఏరాసు ప్రతాప్ రెడ్డి గారు ఊగా సభను ఏర్పాటు చేసి వెళ్ళారే కానీ పొజిషన్ చేయలేకపోయారు, ఇంకొకటి ఏది చేయలేకపోయారు. ఎన్నో హామీలు ఇచ్చిపోయారు ఆ రోజు. దీన్ని కాంపౌండ్ ఏర్పాటు చేస్తామని 3 ఎకరాల 64 సెంట్లకి, మనం స్కీమ్ కింద దీనిని చెట్లు నాటుతామని. మళ్ళీ అది దేవునికే తెలుసు అవి ఏమైనాయో స్కీమ్లు, ఏం జరిగినాయో ఏం లేదు. దాని తర్వాత అప్పుడు గౌరీ చరిత గారు ప్రతిపక్షంలో ఉండ్రి, అప్పుడు ఎప్పుడు మాట్లాడలేదే, ఎప్పుడు క్వశ్చన్ చేయలేదే ఈ ల్యాండ్ గురించి. ఈరోజు ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తున్నారని, ఇంత పెద్ద మసీదు నిర్మాణం జరుగుతుందని, ముస్లిం ఓటర్లు మొత్తము అతని వైపు తిరుగుతారని ఒక రాజకీయ దురుద్దేశంతో మీరు ప్రతిసారి ఈ యొక్క సర్వే నెంబర్ పైన దీని మీద మీరు రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసము? ముస్లిం మైనార్టీలు కూడా మీరు కూడా ఆలోచించాలి ఈ విషయము. రక్షించుకోవడానికి మేము ఎమ్మెల్యే గారిని సంప్రదించినాము. ఆయన మాకు 100% సహకరించినారు. అందువల్ల ఈ పని జరుగుతుంది. మీరేదో మీ స్వలాభం కోసం రాజకీయాలు చేసుకుంటా మైనార్టీల ప్రేమతోని ఇక్కడ కబ్జా జరిగింది, ఎమ్మెల్యే గారు కబ్జా చేసినారు అని పేపర్లో వచ్చింది. టీడీపీ వాళ్ళు చేసినారు ఆరోపణ. అది ఎంతవరకు నిజము? అది పచ్చి అబద్ధం. అది ఇక్కడ అటువంటివి ఏమీ లేవు. ఇక్కడ మాకు 100% ఆయన సహకరించినారు. ఆయనకు మేము సహాయం చేయాలా, ఆయనకు మేము తోడుగా నిలబడాలా అనే ఉద్దేశంతో మేము ఆయన దగ్గర అది పదే తిరుగుతున్నాం మేము మా పని కోసం.